యాకోబు మరియు ఏశావు. ఇస్సాకు మరియు రిబ్కాలకు దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్నిచ్చాడు. చాలా సంవత్సరాలపాటు పిల్లల్లేని ఈ దంపతులకు దేవుని కృపతో కవలపిల్లలు పుట్టారు. వాళ్లకు పెట్టిన పేర్లు ఏశావు మరియు యాకోబు. ఏశావు ముందుగా పుట్టాడు. అతడు బలంగా, వేటలో నిపుణుడిగా ఎదిగాడు. అడవుల్లో తిరుగుతూ జంతువులను వేటాడటం అతడికి చాలా ఇష్టం. అతడు శరీరబలాన్ని, తన ఇష్టాలను ఎక్కువగా ప్రేమించేవాడు. యాకోబు మాత్రం చాలా భిన్నమైనవాడు. అతడు నెమ్మదస్తుడు, శాంత స్వభావం గలవాడు. ఇంట్లో ఉండటం, కుటుంబంతో కలిసి ఉండటం అతడికి ఇష్టం. ముఖ్యంగా ప్రభువును తెలుసుకోవడం, ఆయన మాటలను వినడం యాకోబుకు చాలా ఇష్టం. ఆ సమయంలో వారి తాతయ్య అయిన అబ్రహాము ఇంకా జీవించి ఉన్నాడు. అతడు యెహోవా దేవునితో తన అనుభవాలను పిల్లలకు చెప్పేవాడు. దేవుడు ఎలా తనను పిలిచాడో, ఎలా దీవించాడో చెప్పినప్పుడు యాకోబు ఎంతో ఆసక్తిగా వింటుండేవాడు. దేవుని మాటలు యాకోబు హృదయంలో బలంగా నాటుకున్నాయి. కవలపిల్లలకు 15 సంవత్సరాలు వచ్చినప్పుడు అబ్రహాము 175 సంవత్సరాల వయసులో మరణించాడు. అయినా ఆయన చెప్పిన దేవుని కథలు యాకోబు మనసులో శాశ్వతంగా నిలిచిపోయాయి. ఏశావు మొదట పుట్టినవాడు కావున అతడికి జ్యేష్ఠత్వం దక్కేది. జ్యేష్ఠత్వము అంటే కుటుంబానికి నాయకత్వం వహించడం, తండ్రి ఆశీర్వాదాన్ని పొందడం, ఎక్కువ భూమి, జంతువులు పొందడం, దేవుని వాగ్దానాలకు వారసుడిగా ఉండడం. కాని ఏశావు ఈ విషయాలన్నిటికంటే తన ఆకలి, తన కోరికలను ఎక్కువగా ప్రేమించాడు. అతడు దేవుని ఆజ్ఞలను పట్టించుకోలేదు. తల్లిదండ్రుల మాటలు కూడా అతడికి అంత ముఖ్యంగా అనిపించలేదు. ఒకరోజు ఏశావు వేట నుండి బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు. అతడికి చాలా ఆకలి వేసింది. ఆ సమయంలో యాకోబు ఒక రుచికరమైన పప్పుకూర వండుతున్నాడు. యాకోబు, నాకు చాలా ఆకలిగా ఉంది, వెంటనే ఆహారమివ్వు అని అడిగాడు ఏశావు. యాకోబు దేవుని యోచనను గుర్తుచేసుకున్నాడు. జ్యేష్ఠత్వం విలువైనదని అతడికి తెలుసు. అందుకే, నీ జ్యేష్ఠత్వాన్ని నాకిస్తేనే నేను ఆహారమిస్తాను అని అన్నాడు. ఏశావు ఏమాత్రం ఆలోచించకుండా, నేను ఆకలితో చనిపోతున్నాను, ఆ జ్యేష్ఠత్వం నాకెందుకు అంటూ కొంచెం ఆహారం కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. ఈ విధంగా దేవుడు యాకోబుకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం ఏశావు నిర్లక్ష్యంతో యాకోబుకు వచ్చింది. రిబ్కా మరియు ఇస్సాకు తమ పిల్లలను ప్రేమించారు. కాని ఏశావు దేవుని మాట వినకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడని చూసి వారు బాధపడ్డారు. రిబ్కాకు దేవుడు యాకోబుని ఎంచుకున్నాడని తెలుసు. అందుకే దేవుని యోచన నెరవేరాలని ఆమె కోరుకుంది. కాలం గడిచింది. ఇస్సాకు వృద్ధుడయ్యాడు. అతడి చూపు కూడా పోయింది. అతడి మరణం దగ్గరపడుతోందని తెలుసుకున్నాడు. అందుకే, ఏశావు, నీవు వేటాడి నాకిష్టమైన ఆహారం వండి తీసుకురా, నేను నీకు జ్యేష్ఠత్వపు దీవెన ఇస్తాను అన్నాడు. ఈ మాటలు విన్న రిబ్కా వెంటనే యాకోబును పిలిచింది. ప్రభువు కోరిన దీవెన నీవు పొందాలి, వెంటనే 2 పశువులను తెమ్ము అని చెప్పింది. ఆమె రుచికరమైన భోజనం వండి యాకోబును ఏశావులా దుస్తులు ధరింపజేసి చేతులపై జంతువుల చర్మం పెట్టి తండ్రి మోసం కాకుండా చేసింది. యాకోబు భయంతోనే అయినా తల్లిమాట విని తండ్రి దగ్గరకు వెళ్లాడు. ఇస్సాకు ఆహారం తిని యాకోబుకు జ్యేష్ఠత్వపు దీవెన ఇచ్చాడు. కొద్దిసేపటికి ఏశావు వచ్చాడు. నిజం తెలిసినప్పుడు అతడు చాలా కోపంగా మారాడు. యాకోబు నన్ను మోసం చేశాడు అంటూ కేకలు వేశాడు. కాని నిజానికి ఏశావు దేవుని ఆజ్ఞలను పట్టించుకోలేదు. జ్యేష్ఠత్వాన్ని తానే అమ్మేశాడు. తన కోరికలను దేవునికంటే ముందుగా పెట్టాడు. అందుకే ప్రభువు కోరినట్టు ఆశీర్వాదం యాకోబుకే వెళ్ళింది. యాకోబు దేవుని ఆజ్ఞలను పాటించాడు గనుక దేవుడు అతడిని గొప్ప జనముగా చేశాడు.